కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి సార్వత్రిక సమ్మె ఈ నెల 20 తారీఖు నాడు జరుగుతూ ఉంది. ఈ సమ్మెకు వామపక్ష పార్టీలుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాము. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇవాళ కార్మికులకి చట్టాల్లో మార్పు తీసుకొచ్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు చట్టాలని సవరించినట్టు పరిస్థితి ఉన్నది. వారి యొక్క పెట్టుబడిదారుల యొక్క ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ 29 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా మార్చి ఇవాళ పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చింది. అందుకే ఈ విధానాన్ని ఎండగడుతూ కార్మిక చట్టాలని సవరణ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని ఇవాళ జరిగే సార్వత్రిక సమ్మెను అన్ని రంగాల కార్మికులు అట్లాగే రైతు సంఘాలు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు వామపక్ష రైతు కార్మిక సంఘాలుగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మిక చట్టాలను సవరణ చేయటం, అదే మాదిరిగా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయటం, ఇవాళ ప్రైవేటు పెట్టుబడిదారుల యొక్క ఆస్తులు గుట్టలుగా పెంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ కార్మికులు కానీ పేద ప్రజలకు కానీ అందాల్సినటువంటి సబ్సిడీలు కానీ అందాల్సినటువంటి వాటన్నిటిని కూడా పక్కదారి పట్టించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రధానంగా ధరలన్నీ కూడా పెంచేస్తూ ఉన్నాడు, పెట్టుబడిదారులకు లాభాలు తీసుకొస్తూ ఉన్నాడు. కాబట్టి ధరలు అన్ని రంగాల మీద కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని ఇవాళ ఎల్ఐసి కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు చేస్తూ ఉన్నాడు. ఈ ప్రైవేటీకరణను ఆపాలని చెప్పేసి, కార్మికుల కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ఇవాళ ఏవైతే కల్తీ విత్తనాలు తీసుకొస్తున్నారో రైతులకి ఈ కల్తీ విత్తనాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అట్లాగే ఇవాళ ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీని పెంచాలని, దాంతోపాటుగా ఇవాళ కార్మిక రంగానికి 4 లేబర్ కోడ్లను తీసేసి యూనియన్ పెట్టుకునే హక్కు కల్పించాలని చెప్పేసి పార్లమెంటులో రైతులకు చట్టాన్ని విత్తనాన్ని అమ్ముకునేటటువంటి మద్దతు ధర, కనీస మద్దతు ధర కల్పించాలని చెప్పేసి ఈ సమస్యల మీద రేపు 20 తారీఖున సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమ్మెకు అన్ని రంగాల ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. అన్ని రంగాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మె ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక అలాగే కర్షకుల ఇలా అనేక రకాల ఉన్నటువంటి హక్కులని కాలరాస్తా ఉన్నాడు. కార్మికుల 44 కోట్ల ఉన్నటువంటి కార్మిక చట్టాలను 4 కోట్లుగా మార్చి ఇలా బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇలా ప్రైవేటీకరణ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇందులో భాగంగా ఇలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పనేసి కోరుతూ, అలాగే కార్మికులకు ఇలా యూనియన్లు పెట్టుకునే కనీస వసతులు కూడా కల్పించడంలో పూర్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఇలా దేశవ్యాప్తంగా కార్మికులు ఇలా కన్నెర్ర చేసి ఇలా సార్వత్రిక సమ్మెకు అన్ని రంగాల వామపక్ష కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. పిలుపులో భాగంగా ఈ 20వ తేదీన అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పనేసి మేము సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాము. అలాగే ఇలా పాకిస్తాన్ అలాగే మన ఉన్నటువంటి ఇండియాలో ఆపరేషన్ కాకర్ పేర్లతోని ఇలా నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన సార్వత్రిక సమ్మెను జాతీయ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పిలుపునిచ్చినాయి. ప్రధానంగా తన అధికారంలోకి వచ్చేటప్పుడు స్వదేశీ విధానాన్ని ఇచ్చి విదేశీ విధానాన్ని అనుసరిస్తున్నాడు. భారతదేశంలో ఫ్యాక్టరీలు పెడతా, పరిశ్రమలు పెడతా, కుటీర పరిశ్రమలు పెట్టి అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పేసి అనేక హామీలు ఇచ్చిండు. అంతేకాకుండా ఇవాళ భారతదేశంలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, స్కీమ్ వర్కర్లందరినీ పర్మినెంట్ చేసి ఈఎస్ఐ, పిఎఫ్ తదితర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి మాటల్ని ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు, అమలు చేయలేదు. చెయ్యకపోగా ఆదాని, అంబానీ లేదా విదేశీ కార్పొరేట్ శక్తులకు
ఉపయోగపడే విధంగా అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి అమలు చేయబోతున్నాడు. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలు అయినట్లయితే భారతదేశం ఉన్నటువంటి కార్మిక వర్గం యొక్క మెడలకు ఉరితాలు బిగించడం అవుతున్నది తప్ప మరేమి కాదు. అంతేకాకుండా ప్రభుత్వ సంస్థల్ని అమ్మివేయటమా లీజుకి ఇవ్వటమా చేస్తున్నటువంటి విధానం, దాంతోపాటు వ్యవసాయ రంగం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. విదేశీ కార్పొరేట్ శక్తులు ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు వ్యవసాయ రంగాన్ని తన కబందాస్తులు తీసుకొని రైతులను కట్టు బానిసలు చేయాలని చూస్తున్నారు. అందుకే వ్యవసాయదారులకు ఎంఎస్పీ ఇవ్వాలని, రైతు బీమా ఇవ్వాలని, అట్లాగే వాళ్ళకి అమ్ముకునే స్వేచ్ఛ వాణిజ్య మార్కెట్ కల్పించాలని చెప్పేసి ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయొద్దని చెప్పేసి, దానితో పాటు మన తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది బీడీ కార్మికులు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. విపరీతమైన జిఎస్టీ ఇలా బీడీ పరిశ్రమ నడకుండా జరుగుతున్నది. కార్మికులకు పెన్షన్లు లేవు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం లేదు. కనీసం 26,000 రూపాయల వేతనాలు ఇవ్వటం లేదు. అనేక రంగాలు అసమానతలు ఉన్నాయి కాబట్టి అందరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టుల ప్రకారం జీతాలు ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని, పిఎఫ్ ఇవ్వాలని, ఈఎస్ఐ ఇవ్వాలని అనేక సమస్యల మీద డిమాండ్ల మీద ఈ నెల 20వ తారీఖు నాడు జరగబోతున్నటువంటి సమ్మెలో కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతు కూలీలు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా వామపక్ష కార్మిక సంఘాల తరఫున, వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున, ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం.